హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకముగా యొక్క లైవ్ ద్వారా యొక్క మాటలు వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజున ప్రత్యేకముగా ఏంటంటే ప్రభువు శిలువ ధ్యానము. ప్రభు మన కోసం కలువరి శిలువలో గొప్ప త్యాగాన్ని చేసినటువంటి దినం ఇది. ఈ దినమే కాదు, ప్రతి దినము మన జీవితంలో ప్రభు త్యాగం చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రత్యేకముగా సర్వ పాప మానవాళి పరిహారార్థ నిమిత్తమై యేసయ్య కలువరి శిలువలో మన కోసము గొప్ప త్యాగం చేశాడు. మన అపరాధాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము, మన పాపాలు దోషాల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53లో మనం చూస్తా ఉన్నాం. మన దోషాల నిమిత్తం, మన అపరాధాల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. ఎంతగానో ఈ రోజున శిలువ మరణం పొందాడు. మన ప్రభుని అనేక మంది కలిసి కలువరి శిలువలో యాత్రగా జరిగింది. ఆయన యొక్క కలువరి శిలువలో యాత్ర. ఆయన కలువరి శిలువలో వేసినప్పుడు ఆయన కొన్ని మాటలను పలికాడు. అవన్నీ మీకు పరిచయమైనటువంటి వాక్యములే. ప్రభువారు యొక్క కలువరి శిలువలో వేలాడుతూ 7 మాటలు పలికాడండి. అవన్నీ మీకు పరిచయమైనటువంటి వాక్య సందేశంలే. అయితే ఆ 7 మాటలను గూర్చి కొద్ది నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కనుక చదువుకుందాం. ముందుగా మొదటి మాటను మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 34వ వచనము మొదటి మాటను మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు మనకు పలుకుతాడు ఆ కలువరి శిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఎవరిని గురించి చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని మనం పరిశీలన చేస్తే ప్రభు తన తండ్రితో చెప్తా ఉన్నాడు. తండ్రి, వీరు అనగా అక్కడ ప్రభువుని సిలువ వేసేటువంటి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు నిజంగా ఇది అబద్ధమా నిజమా అనేటువంటి విషయం వారికి తెలియదు. కానీ ప్రభుని మాత్రం సిలువ వేయాలి అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రభు మాత్రం క్షమాపణము కలిగిన వాడు. అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క క్షమాగుణము, క్షమించేటువంటి మనస్తత్వము మనకు అక్కడ గ్రహించబడుతుంది. వారు చేసేది తప్పైనప్పటికీ, వారు చేసేది రాంగ్ అయినప్పటికీ ప్రభు తండ్రి వారికి ఏమీ తెలియదులే, వీరేం చేస్తున్నారో అసలు వీరికి తెలియదు అని చెప్పేసి వారిని సమర్థిస్తూ ఉన్నాడు. ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. క్షమించడానికి సిద్ధమైన మనసుతో మన ప్రభు ఉన్నాడు. ఈ రోజుల్లో కనీసం మనల్ని ఎవరైనా ఏమైనా చేస్తే ఆయన అంటే మనం ఊరుకునేది లేదు. వెంటనే మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. నేనేం తగ్గేది లేదు, నేనంటే ఏమనుకుంటున్నారు, నేనంటే ఇది, నేనంటే అది అని చెప్పేసి గొడవలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన ప్రభు యుద్ధం గొడవలు చేసే ప్రభు కాదండి. ఆయన క్షమాగుణము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. క్షమించేటువంటి మనసు కలిగిన దేవుడు ఆయన. రెండవ మాటను మనం పరిశీలన చేసుకుంటే అదే అధ్యాయంలో లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యము చదువుకుందాం ఒకసారి. రెండవ మాటను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాటలు మనం పరిశీలన చేస్తే సిలువలో ప్రభువుని వేలాడదీసినప్పుడు ప్రభుకి ఎడం పక్క కుడి పక్క 2 దొంగలను కూడా వేలాడదీశారు. ఆ దొంగల్ని వేలాడదీయడంలో కారణం
ఆ దొంగలకి ఆ సిలువ సరిపోతుంది. అయితే యేసు ప్రభుల వారు ఏ శిక్ష ఏ తప్పు చేయనప్పటికీ, నేరారోపణ లేనప్పటికీ కేవలం ఆయన్ని సిలువ వేస్తారు మన పాపాల నిమిత్తము. అయితే ప్రభు ఎమ్మటి ఇద్దరు దొంగలు ఉన్నారు, అటువైపు ఇటువైపు. అయితే కుడివైపున దొంగ అంటాడు, దేవా ఈ రాజ్యం వచ్చినప్పుడు నేడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని చెప్పేసి దొంగ అడుగుతాడు ఆయన్ని. అడిగినప్పుడు యేసయ్య ఎవరు అడిగినా ఇచ్చేవాడు కదండి. అంతటి దొంగ అయినా సరే ఆ దొంగని ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? చేర్చుకునే అనుభవం కలిగి ఉన్నాడు ప్రభు. తన రాజ్యంలో చేర్చుకునేటువంటి అనుభవం గలవాడు. మీరు అనుకోవచ్చు, అంటే మేము కూడా దొంగలం అయితే పర్లేదా, మమ్మల్ని కూడా పరలోక రాజ్యంలో చేర్చుకుంటారని. అది వేరే విషయం, అది కాదు. ప్రభు కలువరి సిలువలో ఉండి కూడా ఆ దొంగని, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగినప్పుడు ప్రభు అంటాడు రెండో మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి పరదేశం? పరదేశం అంటే ఏది? పరలోక రాజ్యానికి. ఇది మనకు శాశ్వతమైనటువంటి రాజ్యం కాదు. ఇది మనకు శాశ్వతమైనటువంటి లోకం ఇది కాదండి మనకి. కాబట్టి ఆ దొంగ విషయంలో మన ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? నేను నిన్ను చేర్చుకుంటాను, నీవు నాతో కూడా ఉంటావు అని చెప్పేసి ఆ దొంగతో చెప్తా ఉన్నాడండి. చేర్చుకుంటాడు మన ప్రభు, విడిచిపెట్టే ప్రభువు కాదు. ప్రభు సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికాడు ప్రభు. 7 మాటల్లో కూడా మొదటి మాట నుంచి చివరి 7వ మాట వరకు కూడా ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటలో ఎంతో గూఢార్థం ఉంది, ఎంతో అర్థం ఉంది, ఎంతో ప్రయోజనకరమైనటువంటి మాటలు మాట్లాడాడు ప్రభు, పలికాడు. ఆయన ఎంతగానో నల్లగొట్టబడి ఎంతగానో శ్రమ పొందుతూ కూడా ఆయన క్షమించమని, ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నేడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా మనం 3వ మాటను పరిశీలన చేస్తే, చదువుకుందామా 3వ మాట? యోహాను సువార్త నేను చదువుతాను, మీరు చూడండి. 19వ అధ్యాయము 26 నుంచి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ మాటను మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభుల వారు ఎంతగానో ప్రేమించినటువంటి తన శిష్యుడైన యోహానుతో తన తల్లితో సంభాషిస్తూ ఉన్నాడు. అది చూద్దాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరున్నారప్పుడు ప్రభు దగ్గర. ప్రభు ఎంతగానో కష్టంతో శ్రమతో కలువరిలో వేలాడుతూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరే యోహాను తన తల్లియు నిలుచుండుట చూశాడు. చూసి తన తల్లినేమో యోహానుకి అప్పగించాడు. యోహాను కూడా తన తల్లికి బాధ్యతగా ఏర్పాటు చేశాడు. చదువుకుంటే ఇక్కడ దగ్గర నిలుచుంటాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇప్పుడు మరియమ్మ యేసయ్యకు ఉన్నటువంటి సంబంధము, ఇప్పుడు యేసు ప్రభుల వారు సిలువలో వేలాడి మరణం పొందుతాడు, సిలువ మరణం. కాబట్టి ఇప్పుడు తన తల్లి ఒక్కతైపోతుంది కదండి. అందుకని తనకి యేసు ప్రభు స్థానంలో కుమారుడిగా ఇప్పుడు ఆ మరియమ్మ తల్లికి ఎవరిని అండగా ఉంచుతున్నాడు? యోహాన్ని తన తల్లికి మరలా ఒక కుమారుడిగా, ఒక ధైర్యముగా ఉంచుతున్నాడు. అదే రీతిగా యోహానికి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. అంతటి వేదనలో, మరణాపాయ స్థితిలో ప్రభువు బాధ్యత మర్చిపోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బాధ్యత మర్చిపోలేదు. ఈ రోజుల్లో నీ జీవితాల్లో మీ తల్లిదండ్రులు వదిలేసి బాధ్యత మర్చిపోతా ఉన్నారా? కట్టుకున్న భార్య విషయంలో బాధ్యత మర్చిపోతా ఉన్నారా?
చేసుకున్న భర్త విషయంలో బాధ్యత మర్చిపోతున్నారా? గమనించండి, ఈ రోజున సాక్షాత్తు ప్రభుల వారే బాధ్యత మర్చిపోలేదు. ఏ స్థితిలో? తాను మరణమైపోయేటువంటి స్థితిలో కూడా తన తల్లిని మర్చిపోలేదని తన శిష్యుడికి అప్పగించాడు. ఆ శిష్యుడు కూడా తన తల్లిని ఒక తల్లిగా అప్పగించేశాడు. ఆయన చేసేటువంటి పనిలో బాధ్యత అనేది ఉంది. 3వ మాట పరిశీలన చేస్తే బాధ్యతాయుతంగా యోహానుకు తన తల్లికి యోహాను అప్పగించాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా 4వ మాటను మనం పరిశీలన చేస్తే ఆ ప్రభు ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. చదువుకుందాం దేవుని వాక్యము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 6. మత్తయి సువార్త చివరి అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే 27వ అధ్యాయము 46వ వచనము. ఇక్కడ ప్రభు అంటాడు, ఏలీ ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా. ఆ భాషలో దాన్ని మనం చూసినట్లయితే ఏలీ 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 అనగా నా దేవా, ఏలీ అనగా నా దేవా లామా సబాక్తాని అంటే నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఇది ప్రభు వేదనతో, ఎంతో బాధతో, భయంకరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో తన దేవుణ్ణి మొరపెడతా ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుని చెయ్యి వదిలిపెడితే ఇప్పుడు ఆ కుమారుని పరిస్థితి ఏంటండి? కొంతకాలం వరకు అర్థం కాదు, నా తండ్రి నా చెయ్యి విడిచిపోయాడు, ఏం కాదులే నేను బ్రతకగలుగుతాను, నా తండ్రి నా చెయ్యి విడిచిపోతే ఏమైంది, నాకు నేను చేయగలుగుతాను, నాకు స్టామినా ఉంది, లేకపోతే నాకు సత్తు ఉంది, నా ఒంట్లో బలం ఉంది, శక్తి ఉంది, నేను చేసుకుంటాను, నన్ను ఎవరు వదిలిపెడితే ఏమైంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ తండ్రి చెయ్యి విడిచితే ఆ బాధ, కష్టం ఎట్లా ఉంటుందో చాలా మందికి అర్థం కాదండి. కానీ ఇక్కడైతే యేసు ప్రభు అంటా ఉన్నాడు తన తండ్రితో, దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పేసి ఎంతో బాధగా అంటా ఉన్నాడు. ఈ యొక్క మాట పలికిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఎంతగానో అదృశ్యమైనటువంటి జరిగిపోయాయి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనము ఆయనకి అక్కడ ఈ మాట 4వ మాట పలికిన తర్వాత ఆయనకు దాహం అని అడిగితే ఏం చేశారో తెలుసా? వెంటనే వారిలో ఒకరు తీసుకొని స్పంజీని ఇచ్చారండి. స్పంజీ ఇప్పుడు ఒక నీళ్ళలో ముంచితే ఇప్పుడు మామూలుగా స్లాబ్ వేస్తారు కదా, క్లీన్ చేసినప్పుడు అది క్లీన్ చేయడానికి ఉంటుంది కదా స్పంజీ లాంటివి, అట్లాంటి స్పంజీ ఇచ్చేసారండి వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం ఏం జరిగిందంటే ఎంతగానో చాలా అద్భుతంగా జరిగిపోయింది అంతా కూడా. ఇంకా మనం చూసినట్లయితే 5వ మాటని దాహం అడుగుతారండి ప్రభు. ఇందులోనే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 అండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 5వ మాట, నేను తప్పికొంచున్నాను. నేను ప్రభుకి దాహం వేసింది. ఏ దాహము? శరీరానికి నీళ్లు త్రాగితే తీరిపోయే దాహం కాదండి, అది ఆత్మల దాహం. అది ఏ దాహం అంట? ఆత్మల దాహము. ఈ రోజున నీవు నేను మనము ప్రభుకు ఒక దాహముగా ఉన్నాం, మనం ఒక నీరుగా ఉన్నాం. ఆ నీరు ఆయనకు దాహముగా ఉంది అంటే ఎన్నో ఆత్మలు, ఆత్మీయ దాహం అది. ఈ రోజున శరీరానుసారముగా మనకి నీరు అవసరము, అట్లాగే ప్రభు ఆత్మానుసారముగా ఆయన దప్పికొనుచున్నాడు, ఆత్మల పట్ల దప్పికొనుచున్నాడు. అనేక ఆత్మల కోసం ఆయన దాహం కొనుచున్నాడు. కానీ వారు దాహం అని అడిగినప్పుడు ఏమిస్తారో తెలుసా? చేదు చిరకనిస్తారండి. చేదు చిరకనిస్తే ఆ చేదు చిరక ఎందుకంటే
మత్తుగా ఉండడానికి, ఆ దెబ్బలను భరించడానికి చేదు చెరికిస్తూ ఉంటారు. కానీ ప్రభు ఆ చేదు చెరకని త్రాగడం. ఆ విధముగా ప్రభుని ఎంతో కష్టపెట్టేశారు. అయినా సరే భరించాడు మౌనంగా. మౌని అయిపోయాడు. బతుకు తేవడిన గొర్రె పిల్ల బొచ్చు కచ్చరించి వారి ఎదుట ఏ విధముగా నిలబడద్దు మౌనిగా మన ప్రభు ఆ విధముగా అయిపోయాడు. తులువల మధ్యలో నలిగి ప్రేలాడాడు దేవుడు. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడబడిన మన ప్రభు దప్పికొన్నాడండి. ఆత్మల దాహం కొన్నాడు మన ప్రభు. ఈ రోజున మనము ఆ ఆత్మల దాహాన్ని తీర్చేవారిగా ఉన్నామా, లేకపోతే మనము కూడా చేదు చిరకలా మారిపోతున్నాము? మన జీవితాన్ని చేదు చిరకలుగా మార్చుకొని ప్రభుకి తాగడానికి వీలు లేకుండా, ఆత్మీయ దాహం తీరడానికి వీలు లేకుండా, అవకాశం లేకుండా మనమే ఒక చేదు చిరకలాగా మారిపోతా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి వ్యక్తిగతంగా. దాహం కొట్టే చేదు చిరకనిచ్చారు వాళ్ళు. ఎట్లా తాగుతాడండి మన ప్రభు? కనీసం మనము కాకరగా కూరదని లేదు, చేదు ఉంటుంది. మన ప్రభు మన కోసం చేదు చిరకనిచ్చారు వాళ్ళు తాగమని. దాహంబుగొనగా చేదు చిరకను ద్రావనిడితి, దాహంబుగొనగా చేదు చిరకను ద్రావనిడితి, ద్రోహుండనై చేసి తిని దేహంబు గాయములను అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే ఒక చేదు చిరకలాగా మారిపోకూడదండి. ఆత్మీయ దాహాన్ని మనము ఆయనకు తీర్చే బిడ్డలుగా ఉండాలి. ఆయన దాహం కొనుక్కున్నాడు, ఆయన దప్పి కొనుచున్నాడు, ఆ దప్పికిని మనము తీర్చే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఎంత వేదనతో, ఎంత బాధతో ఆ మాటలు పలుకుతున్నారంటే మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఎంతగానో శిలువ త్యాగం చేశాడు, ఎంతగానో మన కోసం శిలువ మరణం పొందారండి. ఇంకా మనం 6వ మాటను పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 23వ అధ్యాయము ఇక్కడ చివరి చూసుకున్నట్లయితే మనం 30వ వచనం. యోహాను సువార్త 19లో 30వ వచనంలో కూడా ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఏం చేశాడు చెప్పండి? ప్రభు ప్రతి ఒక్కటి కూడా సంపూర్తి చేశాడు ఈ లోకంలో. ఆయన యొక్క లోకంలో సశరీరునిగా నివసించి తండ్రి యొక్క బాధ్యతను సమాప్తం చేశాడు. ఈ రోజున ప్రభు పట్ల మనకున్న బాధ్యతని మనం సమాప్తి చేస్తున్నామా, లేకపోతే మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నామా బాధ్యతలు? ప్రభు అయితే సంపూర్తి చేసేసాడు, సమాప్తి అయిపోయింది.
పుచ్చుకొని చేదన చిరకని సమాప్తమైనదని చెప్పి తల వంచాడండి. ఎందుకని ప్రభు ఈ విధముగా సమాప్తి చేస్తున్నాడు? సంపూర్తి ఎందుకు చేస్తున్నాడు ప్రభు మన పట్ల అంటే, మన పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే మన కోసం వేలాడాడు తండ్రి. హల్లెలూయా. ఎందుకని ప్రభు అట్లా వేలాడాడు? ఇందాక చెప్పుకున్నాం, మన పాపాల నిమిత్తము, మన అపరాధాల నిమిత్తము ఆయన ఎంతగానో శిలువ మరణం పొందాడండి. ఆయన శిలువ మరణం పొందకపోతే మనకి ఈ రోజున రక్షణ లేదు. గుడ్ ఫ్రైడే అంటారు. అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటండి? గుడ్ ఫ్రైడే ఆయన మన కోసం చేసిన త్యాగము. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభుని శిలువలో వేలాడదీసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తండ్రి దాహము కొన్నప్పుడు పరిశుద్ధుల సమాధులు తెరవబడడం, ఇదంతా కూడా ఒక ఆశ్చర్యం కలిగిందండి. అద్భుతం అనేది కలిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతగానో గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఇక్కడ యోహాను సువార్త 19లో మనం చూసుకున్నట్లయితే మరలా ఒకసారి ఇక్కడ యోహాను సువార్త 19 ఇక్కడ ఎన్నో రకాల ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా ఉన్నాయి. అసలు పరిశుద్ధుల సమాధులు తెరవబడటం ఏంటండి? విచిత్రం కదా. ఆకాశం అసలుకి రెండుగా చీలిపోవడం ఏంటి? గొప్ప ఆశ్చర్యాలు జరిగాయి, గొప్ప అద్భుతాలు. సమాప్తం చేసేసాడు 6వ మాటలో ప్రభు. సమాప్తం అయిపోయింది అని చెప్పి స్తోమం చేశాడు ఆత్మను అప్పగించడానికి. ఇంకా మనం 7వ మాటను చూసుకున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు. ఆత్మలో ఉన్నటువంటి వేదన ఈ రోజున మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? మన శరీరానికి లోనైపోతున్న మన శరీర కార్యాలకి, శరీర క్రియలు జయించలేక మనము తండ్రికి ఆత్మను అప్పగించలేకపోతున్నాం. కానీ మన యేసయ్య, మన కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య, ఆయన తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆత్మను తనకు తానుగా అప్పగించేసుకున్నాడు. కానీ ఈ రోజున మన హృదయాలను అప్పగిస్తున్నామా? కనీసం మనల్ని మనం అప్పగించుకుంటున్నాము మన ప్రభు సన్నిధిలో? చాలా అరుదండి. ఎవరికి కూడా భారము కానీ, బాధ కానీ, ఒక వేదన, ఆత్మల భారము, కష్టం ఎవరికి లేదు ఈ రోజుల్లో. అప్పగించబడేటువంటి అనుభవం లేదు ఎవరికి కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతప్పటికీ ఇంట్లో సీరియల్ చూద్దామా, టీవీ చూద్దామా, షార్ట్ ఫిలిమ్స్ చూద్దామా, ఇదే పని, ఇదే ముచ్చట. కానీ గుర్తొస్తే ఏ రోజున ఈ గుడ్ ఫ్రైడే, ప్రతిసారి ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 దాకా ఏడుస్తారు, చీరుతారు, అన్నీ చేస్తారు, బాగా చేస్తారు. యేసయ్యా, మా కోసం నువ్వు కలువరి శిలువలో త్యాగం చేసావయ్యా, రక్తాన్ని కార్చావయ్యా. ఇది ఒక్కరోజే. తర్వాత యథా రాజా తదా ప్రజ, ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటారు. సాయంత్రం అయిపోగానే సీరియల్స్, సినిమాలు, పాటలు, ఇదే జీవితం. అప్పగించేటువంటి మనసు ఎక్కడ ఉందండి? ఈరోజు నీ హృదయాన్ని అప్పగించగలుగుతున్నావు ఆ ప్రభుకి? ఈ రోజున నీ సమయాన్ని అప్పగించగలుగుతున్నావు ప్రభుకి? ఈ రోజున నీ రాబడిలో బాగా అప్పగించగలుగుతున్నావు ప్రభుకి? లేదు. ఏది కూడా సరిగా చేసేటువంటి వీలు లేదు. కానీ మన హృదయంలో, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకే ఒకటి, ఆయన మన కోసం త్యాగం చేశాడు. ఆయన మన
ఏదండి నిజమైన గుడ్ ఫ్రైడే? ఏది నిజమైన మంచి శుక్రవారం? ప్రతిరోజు మనం ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రభు మన కోసం త్యాగం చేస్తా ఉన్నాడు. ఏదో ఒక విషయంలో ప్రభు మన కోసం త్యాగం చేస్తూనే ఉన్నాడు. గుడ్ ఫ్రైడే రోజున మనకు త్యాగం చేసింది ప్రభు సిలువలో లేదండి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినము మన కోసం వేలాడుతూనే ఉన్నాడు ప్రభు. మనము చేసే అవిధేయ క్రియల వల్ల, మనము చేసేటువంటి అవిధేయ కార్యాల వల్ల, మనము చేసే వ్యతిరేకమైన క్రియల వల్ల, ప్రభుకి హేయమైన చేయడం వల్ల ఆయన మనం ప్రతిదినం సిలువ వేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలువరి సిలువలో అయితే ఆయన ఒక్కసారి బలి అయిపోయాడు. కానీ ఈ రోజున మనం చేసేటువంటి పాపాలు, దోషాలు, అతిక్రమ క్రియల వల్ల ఆయన ప్రతిరోజు సిలువ వేయబడుతున్నాడు. ఆ విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఎందుకు మన కోసం బలైపోయాడు? ప్రభు మన కోసం ఎందుకు త్యాగం చేశాడంటే కేవలం మన కోసమే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోకపోతే వ్యర్థమే మన జీవితంలో. ఎంతో గొప్ప త్యాగం అది, ఎవరూ చేయలేని త్యాగం అది. కలువరి గిరిలో సిలువలో జారి అయిపోయాడు దేవుడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం చిందించాడు, మన కోసం కార్చాడు. ఎందాక సిలువేద్దాం ప్రభువుని మనం? ఈ రోజున నీవు, నేను, మనము ప్రభు చేసిన త్యాగానికి మనకు ఒక సంకేతంగా ఉండాలి. మనం ఒక గుర్తుగా ఉండాలి, మనం ఒక చిహ్నంగా ఉండాలి. అంతేగాని మనం కూడా ప్రతిరోజు మన క్రియల వల్ల, మన చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఆలోచన వల్ల మనము ప్రతిరోజు ప్రభుని సిలువ వేసే వారిగా మనం ఉండకూడదు. ఆయన మన కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగానికి అర్థంగా మనం ఉండాలి. మన రక్షణ కొరకు ఆయన త్యాగం చేశాడు. ఈ రోజున పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని ఆయన త్యాగం చేసి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని బ్రతికించాడు. క్రీస్తు యేసులో బ్రతుకుతున్నావా, మరలా చచ్చిపోతా ఉన్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఒక మంచి శుక్రవారము, శిలువ ధ్యానం ఈ రోజున రమారమి 3 గంటల సమయం వరకు కూడా ఆయన ఏం చేశాడండి? ఎంతగానో వేదన. ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన మన కోసము మరణించిన పండగే, ఆయన మన కోసము తిరిగి మృతులలో నుంచి లేచి మృత్యుంజయుడైన పునరుద్ధానుడిగా ఉన్న మనకి పండగే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చనిపోయిన, ఆయన పూర్తిగా చనిపోయే దేవుడు కాదు, మరలా మృత్యుంజయుడు, సజీవుడు, మన కోసము తిరిగి లేచి రానయ్యున్న దేవుడు. ఆయన 3 రోజులు తిరిగి లేచాడా? లేచాడు. ఎట్లా లేచాడు? పునరుద్ధానుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్ ఫ్రైడే, ఒక శుక్రవారం. మన జీవితాల్లో ప్రతిరోజు కూడా గుడ్ ఫ్రైడే లాగా ఉండాలి. ప్రతిరోజు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలి మనం. కనుక ఈ నా మాటలు ముగించబోతున్నాను కాబట్టి ప్రత్యేకంగా ఈ దినమున ప్రభు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పైన ఎంతో ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించి తన కృపను మన పైన ఎంతో చూపుతూ గొప్ప త్యాగం చేశాడు. శిలువ మరణం పొందాడండి. ఎంతగానో గాయపడ్డాడు, నలగొట్టబడ్డాడు. అరికాలలో మేకులు, అరిచేతుల్లో మేకులు, డొక్కలో బలెము పోటు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, వెనక వైపు నాగలు చాలా వల్ల దున్నబడింది, తలపైన 2 ముళ్ళ కిరీటాలు, ఎంతో వేదన. మహిమ కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము, శోభాతిశయ కిరీటము, ఇవన్నీ కిరీటాలు ఉన్నాయి. కానీ ఆయన మన కోసము ముళ్ళ కిరీటాన్ని ధరించి మనకు మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని ఇవ్వడానికి గొప్ప త్యాగం చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ప్రభు ఈ రీతిగా 7 మాటలు పలికాడు కలువరి సిలువలో. ఈ మాటల్లో ఒక్కొక్క మాట సంభాషణ మనం చేస్తే గూఢార్థము, లోతైనటువంటి విషయాన్ని గ్రహించాలి మనం. ఈ మాటలు గమనించండి.
లైవ్ ద్వారా యొక్క వాక్యాన్ని చూస్తున్నటువంటి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలారా, వీక్షించబోతున్న వాళ్ళారా, ఎక్కడైనా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైనా ప్రభు చేసిన త్యాగానికి ఒక అర్థంగా, ఒక గుర్తుగా మనం జీవిద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. ఎంతగానో త్యాగం చేశాడు ఆయన. ఆ కలువరి గిరిపైన ఒక దారిగా మోయలేక మోసాడు భారమైన సిలువని. ఒకవైపు కొరడాలతో కొడతా ఉన్నారు, నేరం చేయదు కానీ మన ఘోర పాపాల కొరకే ఆయన కలువరి సిలువలో మొత్తపడ్డాడండి. కలువరి గిరిలో సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావు. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువ దారి అయి వేలాడితివా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కోసము వేలాడిన దేవుడు ఆఖరి రక్తపు బొట్టు ప్రతి ఒక్క చుక్కని మన కోసము దారిపోసాడు. ఈ రోజున మన నీతిమంతులుగా తీర్చడానికి కేవలం ఆయన రక్తం వలన మనకి పాప పరిహారార్థం, లోక పాప భారమును మోసుకొని పోయే దేవుడు గొర్రెపిల్ల. మన పాప భారం అంతా ఆయన పైన వేసుకొని ఆయన కలువరి సిలువలో గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆ త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు కానీ అనుదినము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతైనా స్తుతించాలి. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా తల వంచి. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఈ దినమున ప్రత్యేకముగా మీరు చేసినటువంటి నాయన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా కోసము దేవా, మా దోషాల నిమిత్తము, మా పాపాల అపరాధాల నిమిత్తము ప్రభా మీరు నలగొట్టబడ్డారు, శిలువ మరణం పొందారయ్యా. నీకు స్తోత్రాలు. కలువరి శిలువలో ప్రభా అయ్యా 7 మాటలు మీరు పలికారు ప్రభా కలువరి శిలువలో. ఇదిగో మీరేమి చేస్తున్నారో క్షమించమని ప్రభా మీరు వేడుకుంటున్నారయ్యా. ఇదిగో పరదేశంలో నీ ఉంటామని దొంగతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తండ్రి అని చెప్పేసి అయ్యా ఈ విధంగా ప్రభా 3వ మాటగానైనా యోహాన్ని నీ తల్లికి ప్రభా అయ్యా మరియమ్మకి యోహాన్ని అప్పగించారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు, ఎంతగానో వేదన పడతా ఉన్నారు, దప్పికొన్నారు దేవా. నీకు స్తోత్రాలు. నీ యొక్క బాధ్యతను నాయన సమాప్తం చేసి ప్రభా అయ్యా నీ యొక్క ఆత్మని నీ తండ్రి చేతికి అప్పగించారు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజున శిలువలో ప్రభా మీరు చేసిన త్యాగాన్ని బట్టి నైనా మీకు వందనాలు తండ్రి.
మీరు ఎంతగా అయితే ప్రభా శిలువలో మిమ్మల్ని మీరు ప్రభా నల్లగొట్టుకున్నారో ఈ ఆత్మీయ జీవితంలో నేను ప్రతి ఒక్కరికి అనుభవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభా, మీరు చూపుతున్న కృపను బట్టి మీకే కోటాను కోట్ల వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఎంతవరకు నాయన మీరే తోడుగా ఉండి ప్రభా ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రభా సజావుగా జరిగించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన మీరు ఆనందించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరవకు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.